ఆల్రైట్ ఎవ్రీవన్. సో బడ్జెట్ అనేది ఇవాళ వచ్చింది. మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి చాలా మాట్లాడుకుంటూ మన ఛానల్లో. సో కొంచెం రివ్యూ ఇవ్వదలుచుకున్న ఈ బడ్జెట్ గురించి. అఫ్ కోర్స్ నేను అంత పెద్ద మేధావిని కాకపోవచ్చు. కాకపోతే నాకు అర్థమైంది, నేను చెప్పగలుగుతాను ఒక నార్మల్ పర్సన్, వర్కింగ్ క్లాస్ పర్సన్కి ఇది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది. ఓకే, సో ముఖ్యంగా ఇక్కడ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద బడ్జెట్ బికాజ్ ఇది ఏంటంటే మొత్తం పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రిలీజ్ చేసిన బడ్జెట్ లాగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే ఈ బీహార్, ఆంధ్రప్రదేశ్కి మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫండ్స్ అన్నిటి వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫైన్ బికాస్ న్యూలీ బోర్న్ స్టేట్, వాళ్ళకు మన అమరావతి ఉంది. అమరావతికి క్యాపిటల్ కట్టాలంటే డబ్బులు అవసరం కాబట్టి 15,000 కోట్లు అనేది అలాట్ చేశారు, విచ్ ఇస్ అండర్స్టాండబుల్. ఓకే, కానీ ఈ బీహార్ అనే రాష్ట్రానికి 26,000 కోట్లు రోడ్లు నిర్మించుకోండి అని ఇచ్చాను. ఇది ఎంత దరిద్రం అంటే, లైక్ ఇఫ్ యూ సీ లాస్ట్ 2-3 వీక్స్లో దాదాపు 12 బ్రిడ్జెస్ కూలిపోయినాయి బీహార్లో. ఎవరి గవర్నమెంట్లో? నితీష్ కుమార్ గవర్నమెంట్లో. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది బీహార్ కాంట్రిబ్యూషన్ ఏంది ఈ దేశానికి. అఫ్కోర్స్ మంచి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్లను ఇస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్కమ్ పరంగా దేశానికి ఎటువంటి లాభం లేదు ఈ బీహార్. ఎందుకంటే అక్కడ బిజినెసెస్ లేవు. ఇప్పుడు చూసే మహారాష్ట్రలో, తెలంగాణలో, తమిళనాడులో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. కానీ బీహార్లో అంత చెప్పుకోదగ్గ ఇండస్ట్రీస్ లేవు, అంత చెప్పుకోదగ్గ ఎంప్లాయ్మెంట్ లేదు. అందుకనే వాళ్ళు వేరే రాష్ట్రానికి వచ్చి పనిచేస్తూ ఉంటారు. కానీ దానికి 26,000 కోట్లు ఇవ్వడం రోడ్లు కన్స్ట్రక్షన్ కోసం అంటే ఇది ఎంత మోసం అంటే వేరే రాష్ట్రాలకు. ఇప్పుడు ఒక లెక్క చెప్తాను. ప్రతి ఒక్క స్టేట్ అనేది ట్యాక్స్ కంట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ పరంగా కానీ ఇంకా డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్కి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. సో మేజర్ పోర్షన్ ఆఫ్ ద ట్యాక్సెస్ ఈజ్ యు గెట్ ఫ్రమ్ తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ. మిగిలిన స్టేట్స్ అంతా చేయవు కంట్రిబ్యూషన్. కానీ ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే, లైక్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్కి 100 రూపాయలు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో 7 రూపీస్ అలాట్ చేస్తుంది. ఓకే, 22-23 డేటా 7 రూపీస్ మహారాష్ట్రకి ఇస్తుంది 100 రూపాయలు తీసుకొని. తెలంగాణలో 100 రూపాయలు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్కి 49 రూపీస్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ 100 రూపీస్ ఇస్తే 46 రూపీస్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ తిరిగి. గుజరాత్ 100 రూపీస్ ఇస్తే 31 రూపీస్ ఇస్తుంది తిరిగి. కానీ బీహార్ 100 రూపీస్ ఇస్తే 922 రూపీస్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు బీహార్ని పోషించాలి? అక్కడ మెయిన్ ప్రాబ్లం జనాలు కాదు, అక్కడ ఉన్న కరప్షన్, అక్కడ ఉన్న సిస్టమ్ అలాంటిది. ఓకే, నాకు కూడా బీహార్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా కష్టపడుతారు, చాలా మంచి పని చేస్తారు. కానీ అక్కడ పొలిటికల్ సిస్టమ్ అనేది చాలా కరప్టెడ్ ఉన్నది, అందుకని అంత డెవలప్మెంట్ లేదు అక్కడ. బీహార్కి అంత కంట్రిబ్యూషన్ చేయకపోయినా కూడా వాళ్ళకి అంత బడ్జెట్ అలొకేషన్ అనేది ఉంటుంది. ఇది ఎప్పటికీ బీహార్ ప్రాబ్లం. ఇది ప్రతిసారి వాళ్ళకు ఏదో కొంత ఎంపీస్ ఉంటారు అండ్ దే ట్రై టు బ్లాక్మెయిల్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దే గెట్ ద ఫండ్స్. ఓకే, ఇది స్టేట్ పరంగా. ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ పర్సన్ పరంగా చూద్దాం. ఇప్పుడు మన ఎంత దరిద్రమైన పొజిషన్ అంటే మిడిల్ క్లాస్ అంటే అసలు ట్యాక్సులు కట్టేది మనమే, మిడిల్ క్లాస్. ఓకే, మీరు అప్పర్ మిడిల్ క్లాస్ మనం. ఏమొస్తుంది? పొద్దున్న లేస్తావు, ఇంట్లో తింటావు, ఆఫీస్కి పోతావు తిట్టుకుంటా, అక్కడ తిట్టు తింటావు, జీతం వస్తుంది, ఈఎంఐలు కడతావు, ట్యాక్సులు కడతావు, పోనీ డబ్బు సేవ్ చేద్దామని రియల్ ఎస్టేట్లో కొంటావు, అది కుదేలైపోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడతావు, దాని మీద అమ్ముదామన్నప్పుడు నీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. ఓకే, పోనీ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెడదామంటే ఇప్పుడు దాన్ని కూడా దరిద్రం కొద్ది మనం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని పెంచేశారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇదివరకు 15% ఉంటుండే. అంటే 1 ఇయర్ బిలో నువ్వు ఏదైనా షేర్ కొని లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసి దాన్ని విత్డ్రా చేసుకున్నావు అనుకో, ఇఫ్ యు ఆర్ మేకింగ్ ప్రాఫిట్ అబౌవ్ 1 lakh రూపీస్, దాని మీద ఒకప్పుడు 15% ట్యాక్స్, అంటే 1,500 రూపాయలు నువ్వు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు దాన్ని 20% చేసింది గవర్నమెంట్. అంటే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్లో వచ్చిన ప్రాఫిట్లో కూడా గవర్నమెంట్కి నువ్వు 20% ఇవ్వాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది కూడా పెంచారు. ఇదివరకు 10% ఉంటుండే. అంటే అబౌవ్ 1 ఇయర్ నువ్వు ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత నువ్వు ఏమైనా షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అమ్మితే దాని మీద వచ్చిన ప్రాఫిట్ ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ 1 lakh రూపీస్ ఒకప్పుడు యూ హ్యావ్ టు పే 10%. ఇప్పుడు కొత్త ట్యాక్స్లో ఇఫ్ యూఆర్ మేకింగ్ మోర్ దెన్ 1.25 lakhs ప్రాఫిట్ అండ్ 1,25,000 నువ్వు ప్రాఫిట్ చేస్తే
దాని మీద 12.5% ట్యాక్స్. ఇంత కష్టపడి ఇన్ని ట్యాక్సులు కట్టి అప్పుడప్పుడు అనిపిస్తే పేదవాని లేక ఉన్న నయం అనిపిస్తుంది. మన రుణమాఫీ వస్తుంది, ఓకే, ఫ్రీ బస్సులు, రేషన్ వస్తుంది, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఆ ఇంట్లో పురుసదుగా నువ్వు. ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ బిలో పావర్టీ లైన్ ఆర్ లైక్ బిలో మిడిల్ క్లాస్ ఉంది. వాళ్ళు ఏం ట్యాక్స్ కట్టరు. అఫ్కోర్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతారు, టూత్పేస్ట్ కొంటే, సబ్బులు కొంటే వాళ్ళకు అక్కడ చేస్తూ ఉంటారు. కానీ బట్ దే ఆర్ ఫ్రీ, హ్యాపీ లైఫ్ వాళ్ళది. ఈ మిడిల్ క్లాసు ఎందుకు ఇక నాకు అనిపిస్తుంది, ఈ కష్టపడి జాబులు చేసి ఆడ ట్యాక్సులు కట్టుడు, ఈ ట్యాక్స్ పట్టుకోవో ఎవడో బ్రిడ్జ్ కడతాడు, ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది, కాంట్రాక్టర్లకు డబ్బులు వస్తాయి, మళ్ళీ నువ్వు పాపం ఉన్న దాచుకుందామంటే దాని ట్యాక్సు. ఇంత దరిద్రమైన బతకలేకనే చాలామంది ఇండియా వదిలి వెళ్ళిపోతున్నారు, దుబాయ్కి వెళ్తున్నారు, సింగపూర్కి వెళ్తున్నారు, వేరే దర్ ఇస్ 0% ట్యాక్స్. సో ఈ మిడిల్ క్లాస్ అనేది చాలా మైనారిటీ ఆఫ్ పాపులేషన్. నాకు తెలిసి ఒక 8 కోట్లు ఎంతమంది ఉంటారు కావచ్చు మిడిల్ క్లాస్. వీళ్ళని పెద్ద పట్టించుకోరు గవర్నమెంట్. వీళ్ళ దగ్గర పిన్నడం తప్ప ఏమి ఉండదు, ఏం అడగరు కదా, ఏం గొడవ చేయరు. ఎంత మహాచారం 3 తిట్టుకుంటాడు, మళ్ళీ వాడు వెళ్ళి జాబ్ చేస్తాడు, తింటాడు, వస్తాడు, ట్యాక్స్ కడతాడు, కూడబెట్టిన డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దామన్నా అక్కడ దరిద్రం. ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ స్టాక్ మార్కెట్లో ఇదివరకు లేకపోతుండే. ఈ 2018లో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఇదివరకు ట్యాక్స్ ఈజ్ 0 ఆన్ క్యాపిటల్ గెయిన్స్. స్టాక్ మార్కెట్లో ఎంత డబ్బులు సంపాదించినా 0 ఉంటుండే. 2018లో ఇంట్రడ్యూస్ చేశారు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని. సో అప్పటి నుంచి పెడుతూనే ఉన్నారు నోట్లో, ఓకే. సో ఈ విధంగా చూసుకుంటే ఇది చాలా దరిద్రమైన బడ్జెట్. అఫ్కోర్స్ కొన్ని స్టార్టప్స్కి మాత్రం కొంచెం బెనిఫిట్ ఉంది. ఇప్పుడు యాంజల్ ట్యాక్స్ అనేది తీసేశారు స్టార్టప్స్కి పెట్టలేవు, ఇన్వెస్ట్ చేయలేవు కదా. స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయాలంటే నీకు ఒక మంచి ఫండ్ అనేది నువ్వు మెయింటైన్ చేయాలి. ఆ లెవెల్కి రావాలంటే ఇవన్నీ దాటుకొని రావాలి. మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్కి వెళ్ళాలి. చూద్దాం ఏమైనా కొత్త ప్రోడక్ట్ వస్తుందో డైరెక్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్. సో బట్ స్టాక్ మార్కెట్కి అయితే ఇప్పటికైతే ఇమీడియట్గా ఎటువంటి లాస్ అంటూ ఏం లేదు, ఏం పడిపోదు. కాకపోతే జనాల్లో కొంచెం హ్యాబిచ్యుయేట్ అవ్వాలి ఇలాంటి ట్యాక్స్కి. ప్రాబ్లీ 30% కూడా వెళ్ళొచ్చు ఫ్యూచర్లో, 12.5% నుంచి 30%. బికాజ్ మొన్ననే ఆర్బీఐ గవర్నర్ చెప్పారు, శక్తికాంత్ దాస్. ఈజ్ వర్రీడ్ దట్ అందరూ బ్యాంక్లో డబ్బులు దాచుకోకుండా పోయి స్టాక్ మార్కెట్లో పెడుతున్నా. ఈజ్ వర్రీడ్. ఎందుకు పెడతారు బ్యాంక్లో? ఏమున్నది నీకు ఇంట్రెస్ట్ రేట్? ఏమొస్తుంది? 6%, 7% ఇంట్రెస్ట్ రేట్. ఏం గీక్కోనికి మనకు వస్తుంది 7% ఇంట్రెస్ట్ రేట్? చూస్తున్నారుగా ధరలు ఎట్లా పెరుగుతున్నాయో. ధరలు పెరుగుతున్నాయి కాబట్టి అందరు జనాలు స్టాక్ మార్కెట్కి వస్తున్నారు. ఆ స్టాక్ మార్కెట్ మీకు వస్తున్నారు కానీ వాళ్ళ మీద ట్యాక్స్లు వేస్తున్నారు. సో ఒక దరిద్రమైన బడ్జెట్. ఆఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్కి మంచి బడ్జెట్. హోప్ దే విల్ యూటిలైజ్ దిస్ అండ్ బిల్డ్ అమరావతి సక్సెస్ఫుల్లీ. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ లైక్ ఏదో పెద్ద పొలిటికల్లీ మోటివేటెడ్ బడ్జెట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ పాలిటిక్స్ ఏం లేవు, ఏ పార్టీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ యాజ్ అ నార్మల్ పర్సన్, ట్యాక్స్ పేయింగ్ పర్సన్, నాకు కూడా బాధ అనిపిస్తుంది. బికాజ్ ఐ పే GST about 99,000 rupees, 1 lakh rupees GST every month I pay, and I see people wasting money in bridges that collapse, right? So hopefully we'll see good budget in the coming future. But మీరు మాత్రం సంపాదన పెంచుకోండి, మంచిగా ఇన్వెస్ట్ చేయండి, డైవర్సిఫై చేసుకోండి మీ ఇన్వెస్ట్మెంట్. అండ్ మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ కాకుండా గోల్డ్ కానీ, బాండ్స్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. రైట్, విత్ దిస్ ఐ హోప్ యూ గాట్ సమ్ క్లారిటీ. చాలా బడ్జెట్ ఉంది కానీ మనకు అవసరమైంది మాత్రమే ఇందులో మాట్లాడాను. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.